రానున్న రోజులలో ఒకవేళ బీఆర్ఎస్ఏ గనక అత్యధిక మెజారిటీతో గెలిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ఎలా చూడొచ్చు? యెస్. ఇప్పటికి ఈ గడిచిన సంవత్సర కాలంలో వెనుకబడింది రాష్ట్రం. ప్రతి రంగంలో మొదటి స్థానం ఉండే తెలంగాణ మనకి కేంద్రానికి సఖ్యత లేనప్పటికీ కూడా గ్రీన్ ఛాలెంజ్‌లో కూడా మనమే నంబర్ 1 ఉన్నాం. మున్సిపాలిటీలో మనమే నంబర్ 1 ఉన్నాం. గ్రామాల అభివృద్ధి చేయడంలో మనమే ఉన్నాం. వైకుంఠ ధామాల అభివృద్ధి చేయడంలో ప్రతి రంగంలో కూడా మనకు అవార్డ్స్ రావడం జరిగింది. ఇవన్నీ మీకు వెబ్‌సైట్‌లలో, గూగుల్‌లో సెర్చ్ చేస్తే ప్రతి రంగంలో దేశానికి జీడీపీ కాంట్రిబ్యూషన్‌లో కూడా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. టాప్ 5లో ఆల్వేస్ తెలంగాణ ఈజ్ ఎ నంబర్ 1 స్టేట్ అనే విధంగా ఉండే. ఈరోజు తెలంగాణ ఊసులేని పరిస్థితుల్లో తెలంగాణని కాంగ్రెస్ తీసుకుంది. అందుకే నాకు చిన్నప్పటి నుంచి అయినా కూడా అదే ఒక ఐడియాలజీ. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమే కాంగ్రెస్. కాంగ్రెసే బాగుంటే దేశం కూడా ఈరోజు అమెరికాతో తలబడే విధంగా ఉంటుంది. మన పక్కనున్న చైనా తలబడుతుంది. ఈ చిన్న చిన్న రాష్ట్రాలు తలబడతాయి అమెరికాతో. మనం వెనుకబడ్డామంటే కేవలం ఇంత వనరులు, ఇంత నీళ్ళు, దేశం పట్ల చాలా గౌరవం నాకు. మన తెలంగాణ, మన దేశంలో సంస్కృతి కానివ్వండి, కల్చర్ కానివ్వండి, దేశం అంటే అదే కదా. ఒక నీరు, నిధులు, మన ప్రకృతి కానివ్వండి, ప్రతి ఒక్క పంట ప్రతి ఒక్క రాష్ట్రంలో పండుతుంది. ఒక అన్నదమ్ముల కలిసి ఉండేది. భారతదేశ చరిత్ర అనేది ఒక గొప్ప చరిత్ర. కానీ ఇక్కడ హిందువులు, ముస్లింగా విభజించింది యాక్చువల్గా అంటే కాంగ్రెసే. దీనికి అందరికీ కూడా కాంగ్రెస్. అభివృద్ధికి వెనుకబడి ఉన్నామంటే కాంగ్రెస్. సంక్షేమాలు విపరీతంగా ప్రజలపైన సోమరపోతులను చేసింది కాంగ్రెస్. దానికి సుప్రీంకోర్టు కూడా కొన్ని నెలల క్రితం ఆదేశాలు ఇచ్చింది. మీరు మొత్తం సంక్షేమాలు ఇస్తారు, ఇది రాష్ట్రాల పట్ల బర్డన్ పడుతుంది. ఆర్బీఐ లోన్లకు దానికంటే కూడా అధికంగా లోన్లు తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు బాగా రాష్ట్రాల వేరుగా మీరు కేవలం రాజకీయ ఇచ్చే హామీల పట్ల కేవలం పోతున్నాయని చెప్పి కూడా తీటుగా సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం చూసాం మనం. రైట్. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గారు కుమారుడైనటువంటి ఆయనకు మీకు బాగా సన్నిహితం ఉందని చెప్పేసి తెలిసింది. అలాగే ఆయన నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దాన్ని నిజమే అంటారా? అసలు నెక్స్ట్ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా రామేశ్వర్ గౌడను మేము రామన్నని మెచ్చుకుంటాం. ఖచ్చితంగా ఆయననే గెలవబోతున్నాడు రానున్న ఎలక్షన్లో కూడా. ఎందుకంటే పజ్జన్న వారసత్వం అనేది అలాగే ఉంటుంది. ఎందుకంటే పజ్జన్ననే ఆల్రెడీ ప్రజలలో ఉంటాడు, మాస్ లీడర్ అంటాడు. ఆయన కంటే ఎక్కువ ప్రజలలో ఉంటాడు. అందుబాటులో నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా అది అర్ధరాత్రి ఎప్పుడని చూడరు. కరోనా టైంలో కూడా వాళ్ళు చేసిన సేవలు అనేది కూడా అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఎప్పుడు కూడా భారీ మెజారిటీ హరీష్ రావు, కేటీఆర్ గారి తర్వాత ఎప్పుడు మెజారిటీ ఉండేది పజ్జన్న గారికి. పజ్జన్న ఒక తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు ఇప్పుడు మనం చరిత్రలో చూసుకుంటాం. ఒక రాజశేఖర రెడ్డికి ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక కేసీఆర్ గారికి ఒక కేటీఆర్, రేపు పద్మారావు గారికి కూడా ఒక రామేశ్వరరావు గౌడ్ గారు కూడా ఖచ్చితంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే పర్సన్గా మీరు రానున్న రోజుల్లో చూస్తారు. ఎందుకంటే కమిట్మెంట్ పబ్లిక్తో వాళ్ళకు ఉన్నది ఎప్పుడు కమిట్మెంట్, ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండడం. ఎందుకంటే మీరు చూస్తారు ఇవాళ రేపు ఒక మంత్రి అయితే మంత్రి ఒక సపరేట్ ఇల్లు కట్టుకోవడం, లేదు జూబ్లీ హిల్స్లో పోయి నివాసం చేయడం. వీళ్ళు అలా కాదు, అదే సికింద్రాబాద్లో అదే లస్కర్లో వీళ్ళు ఇల్లు కట్టుకొని అందుబాటులో ప్రజలకు ఎప్పుడు కూడా మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏ రాత్రి వచ్చి తలుపు కొట్టిన ప్రజలకు అందుబాటులో ఉండడు. వారితో పాటు మాలాంటి మేము కూడా రామేశ్వర్ అన్నతో మేము ఒక 10 మంది ఉంటాం. వారి పట్ల వాళ్ళ వెనక ఉండేవాడు కూడా మేమందరం కూడా చాలా చిన్న కులాలకు చెందిన వాళ్ళ అయినప్పటికీ కూడా మా అందరినీ కూడా చాలా బాగా ఆప్యాయంగా అన్నదమ్ముల విధంగానే చూస్తారు తప్ప ఇంకొకరు లేదు. ఈరోజు ఒక ఎమ్మెల్యే కొడుకుంటేనే ఒక పొగరు అనేది చూస్తాం. కానీ ఈ సంతు కూడా పొగరలేని వ్యక్తి మా రామన్నని మేము సౌకర్యంగా తెలియజేసుకుంటాం. అలాంటి వ్యక్తి మాకు ఒక రోల్ మోడల్గా ఉన్నాడు అనమాట. ఈరోజు రాజకీయంలో మేము కూడా అలాంటి నాయకుని చూసారే మనం కూడా స్ఫూర్తిదాయకం. వారిని చూసి వాళ్ళ అడుగులో మనం కూడా వేయాలి. ప్రజలకు సేవ చేయాలి, అలా ప్రజల చెంతనే ఉండాలి. కష్టం ఉంటే ప్రజలకు ఎప్పుడు ముందు ఉండాలి. ఏదైనా మంచి చెడు అన్నట్టు వారు మాకు ఒక ఇన్స్పిరేషన్, మాకు ఒక ఐడల్. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ కమింగ్ సూన్ ఒకవేళ లీడింగ్లో ఉంటే నవీన్ కుమార్ గారి పదవులు ఆశిస్తున్నారా, లేకపోతే ప్రజల కోసమే పనిచేస్తారా? లేదండి, అల్టిమేట్గా ప్రజలకే పనిచేయాలనేది ఏకైక ఉద్దేశం. పార్టీ నన్ను ఎలా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా అలా వేరేము. కానీ పార్టీకి నమ్మకమైన ఒక కార్యకర్తగా ఖచ్చితంగా పార్టీకి ఎప్పుడు ఎల్లవెల్లగా పనిచేస్తాం తప్ప పదవులు అనేటివి ఇవాళ ఉంటాయి, రేపు పోతాయండి. పదవులు శాశ్వతం కాదు. ఇప్పటికీ కూడా కేవలం కేసీఆర్ గారి కోసం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం సేవ చేయడానికే మా జీవితం అంతా కూడా కొనసాగిస్తాం తప్ప ఎలాంటి పదవి ఆశ అనేది కూడా మాకు లేదు.
మీరు ఒక బీఆర్ఎస్ నాయకుడిగా, మీరు ఒక అంటే విద్యార్థి యువ లీడర్గా మీరు గవర్నమెంట్‌కి ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్, బీఆర్ఎస్వి నుంచి కూడా ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. వారి ఆదేశాల మేరకు కూడా కేసీఆర్ గారు దిశానిర్దేశం చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మేము అడ్డుకుంటున్నాం. ఈరోజు ఎక్కడైతే అవినీతి కాలేజీలలో కూడా జరుగుతుంది, దాన్ని కూడా అడ్డుకుంటున్నాం వారి సాధ్యంలో. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వారి ఆదేశాల మేరకు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారితో మేము కూడా మీకు హెచ్చరించేది ఒక్కటే, విద్యార్థులకు ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇవ్వండి, ఉద్యోగాలు కల్పించండి. రాహుల్ గాంధీ ఏదైతే అశోక్ నగర్ చౌరస్తాలో వచ్చి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఏదైతే మోసం చేసిండో, ఆ విధంగా మీరు ఆ 2 లక్షల నోటిఫికేషన్లు ఇవ్వాలని, అమలు పరచాలనే విధంగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ప్రభుత్వాన్ని ఎల్లవేళలా అడ్డుకుంటాం. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజాపాలన అందించే విధంగా మా పోరాటం అనేది కొనసాగుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. Thank you. ఎందుకంటే మీరు ఇంత అమూల్యమైన విషయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు మా ఛానల్ తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు అనుకున్నట్టు కూడా కమింగ్ సూన్ బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంటే మీకు ఒక మంచి పదవి కావాలని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా నవీన్ గారు చెప్పిన విధానాన్ని. ఎందుకంటే కేవలము రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంటుంది, అలాగే కేసీఆర్ గారి చేతుల్లోనే ఉంటుంది. అభివృద్ధి విషయంలో కూడా కేసీఆర్ గారు ఎప్పుడూ ముందంజలో ఉంటారు. రానున్న ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి కూడా నవీన్ కుమార్ గారు అంటున్నారు. చూద్దాం నిజంగా రానున్న గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా, కేసీఆర్ గారు మళ్ళీ సీఎంగా ఉంటారా లేదా అనేది వేచి ఉండక తప్పదు.